హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా మామిడికాయ పులిహోర చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందుగా ఈ మామిడికాయని తొక్క తీసుకొని తురుము పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి పలుకులు, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పోపు అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే అల్లం తురుము, కొద్దిగా పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే మనకి ఆ పసుపు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. పచ్చివాసన కదా, ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. రైస్ సరిపడా కూడా యాడ్ చేసేస్తున్నాను. మీ పిల్లలకు కూడా పులిహోర అంటే చాలా ఇష్టమా? మా పిల్లలకైతే చాలా ఇష్టము. నేను ఎండుమిరపకాయలు ఫ్రై చేసి సపరేట్గా వేస్తున్నాను, వేయడం మర్చిపోయాను, అందుకోసము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను రైస్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని అటు మొత్తం మిక్స్చర్లో మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడండి, మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.